2 గేదెలు 2,20,000, ఒకటి 2,35,000, 2,35,000. 2 గేదెలు 2,35,000, 2 గేదెలు 2,20,000. 30,000 మధ్యవర్తులు లేకుండా రావాలి. నమస్తే అన్న, మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రపల్లి గ్రామం. మన డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్ మన కాట్రపల్లి గ్రామంలో ఉంది. మన దగ్గరికి గేదెల కోసం మేడ్చల్ నుంచి వచ్చారు అన్న. మన దగ్గర 5 గేదెలు తీసుకున్నారు. ఆయనకి ఏ ధరలో ఇచ్చామో, ఎలా రిసీవ్ చేసుకున్నామో అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఏ ఊరన్నా మంద? మేడ్చల్. ఏం తీసుకున్నారు గేదెల్ని? 5 గేదెలు తీసుకున్నారు. ఈ చుట్టుపక్కల అంతా తిరిగి వచ్చారన్నా? అన్ని దొడ్లు తిరిగి వచ్చారు. అన్ని చోట్ల తిరిగి వచ్చారన్నా? డైరెక్ట్గా వచ్చారన్నా? ఎవరైనా తీసుకొచ్చారు? డైరెక్ట్గా వచ్చారు. మీరు అనుకున్న రేట్లను ఇచ్చామా గేదెల్ని? మీరు తీసుకున్న ఏ రేట్లో తీసుకున్నారు చెప్పండి. 2 గేదెలు 2,20,000, ఒకటి 2,35,000, 2,35,000. 2 గేదెలు 2,35,000, 2 గేదెలు 2,20,000. 2 గేదెలు 2,20,000, ఒక గేదె 60,000. ఒక గేదె 60,000 అన్న. ఒక గేదె 60,000కి ఇచ్చాను. ఒక జీతము 2,35,000కి ఇచ్చాను. ఒక జీతము 2,20,000కి ఇచ్చాను గేదెలు అలా తీసుకున్నారు మామూలుగా. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా? మీకు నచ్చి తీసుకున్నారు కదా, సంతోషంగా తీసుకున్నారు కదా, ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, మీరేమైనా ఇబ్బంది గోల్డ్ చూసుకొని పాలు చూసుకొని అన్ని 2 పాలు అన్ని చూసుకునే కదా తీసుకున్నారు? అన్ని మీకు నచ్చే కదా తీసుకున్నారు? ఇంట్లో ఎటువంటి ఎవరైనా వచ్చి డైరెక్ట్ వచ్చి తీసుకొచ్చా మన దగ్గర? తీసుకోవచ్చు. డైరెక్ట్ ఎవరు వచ్చినా డైరెక్ట్ గా రావాలి. డైరెక్ట్ గా వస్తే బయట డైరీ మీద తక్కువ తగ్గించి ఇచ్చారు. 30,000 లేకుండా రావాలి. వస్తే కదా ఇచ్చిన గేదెని. మీకు ఇచ్చిన గేదె ఫీజు ఒకటన్నా? ఇదిగా 4 ఇచ్చిన గేదె. దాని పక్కన ఒకటి ఇదన్న పాలు తీసుకుంటున్నాను మామూలుగానే. ఎవరైనా వచ్చి డైరెక్ట్గా తీసుకోవచ్చు. మధ్యవర్తి లేకుండా తీసుకోవచ్చు. మీరు ఎవరు వచ్చినా సరే డైరెక్ట్గా రండి. డైరెక్ట్ కూడా వస్తే మామూలుగా ఈ ధరలో నేను చెప్పిన ధరలో వీడియోలో చెప్పినట్టుగా మామూలుగా బోగర్ చేతిలో పడ్డారో పడ్డాక మామూలుగా ఫోన్ చేసి ఎవరిని తీసుకురావద్దు. డైరెక్ట్ మీరు రండి అన్న. బయట టైర్ని అన్ని చూసుకొని రండి. అప్పటి వరకు నా దగ్గర రావద్దు. చూసుకొని వచ్చి అక్కడ ధరలకి ఎక్కడ ధరకి మీకు బాగుంటేనే తీసుకొని లేకపోతే అన్న. అక్కడ దాని మీద 50,000 తగ్గించి వాటి మీద బయట కేజీ మీద 50,000 తగ్గించి ప్రతి కేజీ కూడా 50,000 తగ్గించుందన్న. 60,000 ఒక దాన్ని ఇచ్చాను. 2,35,000 ఒక జత ఇచ్చాను. 2,20,000 ఒక జత ఇచ్చాను. ఎవరైనా రావచ్చు కదన్నా? రావచ్చు. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసుకోవచ్చు. మేడ్చల్ జిల్లా నుంచి అయితే రైతులు వెళ్ళి ఆంధ్రాలో శేఖరన్న డైరీ ఫామ్లో అయితే ఒక 5 గేదెలు అయితే కొనుగోలు చేశారంట. చూసుకోవచ్చు మీరు. రేట్ల విషయానికి వస్తే 1,20,000, 1,30,000, 1,35,000 అట్లా పడ్డాయని కూడా మనకైతే చెప్పడం జరిగింది. వీడియోలో అయితే మాట్లాడి చూసారు కదా. మొత్తం కూడా నేరుగా మధ్యవర్తులు లేకుండా నేరుగా వస్తే మాత్రం ఆ రేటుకి అయితే ఇచ్చినామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది శేఖర్ డైరీ ఫామ్ వాళ్ళు. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే మాత్రం పూర్తిగా అవగాహన రైతులైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. ఎక్కడ కొనుగోలు చేసినా కూడా 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి. ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకొని అయితే ఎదులైతే కొనుగోలు చేయండి. ప్రతి వీడియోలో చెప్పేది అదే అండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు లైవ్ మాల్ కొంటున్నాం కాబట్టి ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి మీకు చూసుకోవాలి రైతులు. అందుకే అవగాహన తెలిసిన రైతుని అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. అక్కడ అయితే రేట్ల విషయానికి వస్తే 1,20,000 నుంచి 1,50,000, 1,60,000 వరకు ఉన్నాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీని బట్టి కూడా ఈతని బట్టి కూడా ఆధారపడే రేట్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే వీళ్ళ దగ్గర ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా ఉంటాయంట. వారం 10 రోజులు డెలివరీ అయ్యే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు. అవి కూడా కావాలన్నా కూడా వాళ్ళైతే పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని ముందైతే వాళ్ళతో మాట్లాడుకోండి. రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందుకోసమనే మనకి ఈ గేదె ఒక రేట్ ఉంటుంది, ఆ గేదె ఒక రేట్ ఉంటుంది. అందుకో తెలిసిన రైతునైతే తెలుస్తుంది ఈ గేదెని పాలిస్తుంది అందాదా, దానికి ఎంత రేటు మనం పెట్టాలనే అవగాహన అనేది ఉంటుంది. అందుకోసమే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే అవగాహన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. అట్లాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది వీళ్ళ ఫామ్ నుంచి అయితే చేస్తూ ఉన్నారు. మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి మీ యొక్క డైరీ ఫామ్ యొక్క దూరాన్ని బట్టి కూడా మారుతుంటుంది. అది ఒకసారి అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే అక్కడ మీరైతే మాట్లాడుకొని అయితే జాగ్రత్తగా కొనుగోలు చేయండి. పాలు అయితే కంపల్సరీ మీరే స్వయంగా పాలు పిండుకొని చూసుకోండి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి 6 లీటర్ 12 లీటర్లు అంటే పూటకు 6 లీటర్లు ఇస్తున్నాయా 5 లీటర్లు ఇస్తున్నాయా మీరు చూసుకోవాలండి కంపల్సరీగా. తెలిసిన రైతుని అందుకోసమనే తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయమని చెప్పేది. పాలు చెక్ చేసుకోండి, అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే జాగ్రత్తగా అయితే గేదెలు అయితే కొనుగోలు చేయండి. రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకోవాలి. వీడియో పైన అయితే నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.